ప్రజల అవసరాల కోసం భూ సమస్యల పరిష్కారానికి భూ సర్వే. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో మోడల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉండాలి. జిల్లాలో 5 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఒక్కొక్క గ్రామంలో భూ సర్వే. భూ సర్వే ద్వారా భూ ఆసాములకు భద్రత. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జిల్లాలోని భూ సమస్యలు పరిష్కారానికై చేపట్టాల్సిన చర్యలుపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్తో కలిసి రెవెన్యూ అధికారులతో ఐడీఓసీ కార్యాలయం స్టేట్ ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా జిల్లాకు విచ్చేసిన మంత్రికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల అవసరాల కోసం భూ సమస్యల పరిష్కారానికి భూ సర్వే చేపట్టాలని, దానికి గాను సాధ్యాసాధ్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం భూమి వివరాలను మ్యాప్ ద్వారా పరిశీలించారు. ప్రతి గ్రామంలో భూమి సాగు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్న ప్రజలకు వివిధ కారణాల వల్ల భూ సమస్యలు ఉన్నాయని, పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. దీనిలో భాగంగానే గిరిజన జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకంగా ఈ గిరిజన ప్రాంతంలో ఉండే మండలాలు, గ్రామాలు భూములకు సంబంధించిన అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సుమారు నాకు తెలిసి ఒక్కొక్క గ్రామం 100 సంవత్సరాల నుంచి అదే భూమి మీద సాగు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. వాటికి పూర్తి హక్కులు ఇతరత్ర వివిధ కారణాల చేత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. మోడల్గా ఈ గిరిజన జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గారి సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద సర్వే నెంబర్ అంటే 1500 నుంచి 2000, 2500 ఎకరాలు ఉంటది ఒక్క నెంబర్లోనే. ఆ నెంబర్కి సంబంధించి కొంత ప్రభుత్వ స్థలం, కొంత ఫారెస్ట్ స్థలం, కొంత పట్టా భూమి, ఈ 3 ఒకే సర్వే నెంబర్ లో ఉన్న కారణంగా, ఉదాహరణకి పాలవంత ఇండస్ట్రియల్ ఏరియా, ఈ పాడవంత ఇండస్ట్రియల్ ఏరియాలోని అర్బన్ ఏరియాల్లో ఉండే సుమారు వేలాది ఎకరాలకు సంబంధించిన ఒకటే సర్వే నెంబర్ లో ఈ 3 స్వభావాలు కలిగిన భూములు ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న మాట ముమ్మాటికి వాస్తవం. తరతరాల నుంచి అనేక మంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, అధికార పార్టీలు వచ్చి పోతున్నా వారి సమస్యలాగానే ఉంటుంది. దీన్ని పరిష్కారం కనుగొనాలని ఈ పేదోడి ప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు వీటి మీద విస్తృతంగా గౌరవ కలెక్టర్ గారు మిగతా అధికారులతో స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలతో చర్చించడం జరిగింది. దీనిని ఎలా పరిష్కారం కనుగోవాలనో వారు ఇచ్చిన సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. పూర్తి వివరాలు